స్నేహితురాలికి 3 కోట్ల రూపాయలతో ఇంటిని కట్టించాడు ఓ దొంగ. స్నేహితురాలికి ఇంత ఖరీదైన ఇల్లు కట్టించాడు. ఇక అతడు ఏ ప్యాలెస్లోనో ఉంటాడని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అతడు ఉండేది తల్లింట్లో. స్నేహితురాలికి కోట్ల విలువైన బహుమతులు ఇచ్చిన ఘరానా దొంగ తల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. దానికి వాయిదాలు చెల్లించకపోవడంతో వేల నోటీసులు కూడా వచ్చాయి. అతడికి ఇప్పటికీ వివాహం కాగా వారికి ఒక చిన్నారి కూడా ఉంది. కోట్ల రూపాయలు సంపాదించిన ఓ దొంగ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఓ దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకున్న బెంగళూరు పోలీసులు అతడి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన పంచాక్షరి స్వామి మైనర్ గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 2009 నాటికి బడా కేటుగాడిగా మారాడు. చోరీలతోనే కోట్లు సంపాదించిన స్వామి 2014-15 సమయంలో ఓ ప్రముఖ సినీ నటితో స్నేహం చేశాడు. ఆమెకు 3 కోట్లతో కోల్కతాలో ఇల్లు కట్టించి ఇవ్వడంతో పాటు 22 లక్షల రూపాయలు విలువైన ఆక్వేరియం ను కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. 2016లో ఓ కేసులో గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేయగా 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాడు. ఇక 2024 నుంచి బెంగళూరులో మకాం మార్చి దొంగతనాలను ప్రారంభించాడు. ఓ కేసులో స్వామిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఎన్నో షాకింగ్ విషయాలు తెలిసాయి. బంగారాన్ని, వెండి ఆభరణాలను దొంగలించేవాణ్ణని, వాటిని కరిగించి బిస్కెట్లుగా మార్చేవాణ్ణని నిందితుడు ఒప్పుకున్నాడు. అతని నుంచి ఇప్పటికే 181 గ్రాముల బంగారం, 333 గ్రాముల వెండి, పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.